స్వామి మహేశయ్య, నీ బంగారు పాదములకై నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే విధానం బట్టి నీకు వందనాలు నాయనా. వాటి భాగంలో తెలుచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. మా హృదయాలకు కావలసినటువంటి వర్తమానం మాకు దయచేయండి. సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడి ఆయన పెద్దవాడి వారికి మా హృదయంలో నీరు కట్టి ఫలింపదయచేయండి. ఒట్టివాడిని మట్టివాడిని ప్రభా యోగ్యత శ్రేష్టత లేని నేను నిలబెట్టుకుని నువ్వు వాడుకున్న విధానం నీకు వందనాలు. 10 నిమిషాలు నేను సిరుగు చాటున మరుగుపరచండి. సొంత జ్ఞానము స్వబుద్ధి అక్కడ ఎవరు చేయకుండా నీ ఆత్మ చేత నాతో మాతో మీరు మాట్లాడారు. ఈ చెప్పిన ప్రభా నిలబడేవారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతారని చెప్పారు ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. నీ విలువైన మాటలను వాళ్ళ దేవుడు నీరు కట్టి ఫలింపు దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించగలిగిన దయచేయండి. నిర్లక్ష్యము వ్యతిరేకత తిరుగుబాటు స్వభావం ప్రతి యాంటీ స్పిరిట్ మీరు బంధించి నీ కృప దయచేసి నీ ఆత్మచేత నాతో మాతో మీరే మాట్లాడి బలపరచు. నమ్మదగిన దేవుడు మీరేనని, నువ్వు మాతో ఉన్నవాడు అనువాడు నీవేనని రుజువుపరచుకో. ఈ వాక్యం ద్వారా నాతో మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ కూడా మీరే సహాయించి వారి కూడా హృదయం పదిలపరచుకోవడానికి సరైనటువంటి సహాయం మీరు దయచేయండి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మీ అందరికీ వందనాలండి. కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త లూకా 12వ అధ్యాయము బైబిల్ ఉన్న వారు ప్రతి ఒక్కరు చూడండి. లూకా 12:16 వచనం నుంచి చదువు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేస్తును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నడుగుచున్నాను, నీవు సిద్ధపరచిన ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండినని చెప్పును. చాలు చాలు. ఇక్కడ ఆయన తనలో తాను ఆలోచించుకున్నాడు. అంటే వాడి పంట ఎక్కువ పండేసింది, ఏం చేసుకుందాం అని చెప్పి ఆలోచించుకోవట్లేదు. అంటే సొంత నిర్ణయం. మనము కూడా సుబుద్ధితోటి సొంత జ్ఞానముతో ఏర్పాటు చేసుకుంటున్నాం. దేవుని యొక్క ఆలోచన కానీ, దేవుని చిత్తం కానీ, దేవుని యొక్క ప్రణాళిక కానీ మనం ఏ రోజు కూడా ఎదురు చూడట్లేదు. మనం ప్రతిదీ చేసేటప్పుడు దేవుని యొక్క చిత్తం అయ్యిందో లేదో ఆలోచన చేయాలి. దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర అడిగి వేచి చూడాలి. అడిగారా? ఎప్పుడన్నా అడుగుతున్నారా? ఏ విషయంలో అడుగుతారు? ప్రభావ మేము పొన్ను చర్చికి వెళ్ళాలి, వెళ్ళమంటావా వద్దంటావా, లేకపోతే ఎవరు ఉపాస ప్రార్థన వెళ్ళమంటావా వద్దంటావా అని అడుగుతారు. అదేనండి అడిగేది. పెళ్ళికి వెళ్తున్నాను ప్రభావ వెళ్ళమంటావా, గోరింతాకు పెట్టుకుంటాను పెట్టుకోమంటావా,
ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటా వెళ్తాను, కూర్చోమంటావా పెట్టుకోమంటావా రోజున అడిగారా? చర్చికి వెళ్దామమ్మా అంటే ఏమంటారు, మీటింగ్స్ ఉన్నాయి వెళ్దామమ్మా అంటే ఏమన్నారు, పోస్ట్ మరి అవ్వాలంటే ఒకళ్ళు అన్నారు కదా. దేవుడి చిత్తం అయితే మేము వస్తామండి. ఏ చిత్తం అయితే? దేవుడి చిత్తం అయితే మరి అన్నీ దేవుడి చిత్తం అడుగుతున్నారా? ఒక్కడు కూడా అడగదు. ఎందుకంటే అబద్ధాలు అర్థాలు తలకాయ నిజంగా ఊపుతారట. దేవుడి చిత్తం అడిగేవారు తలోపంసల మొహాలలో కలకలాలు ఆడిపోతాయండి. దేవుడు ప్రకాశమానం అంత వెలుగు అది మొహంలో కనపడుద్ది. వారు ఎలా ఉండేది, మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో దేవుడు మనతో ఉన్నాడో లేదో తలోపంసలా నోరితే చెప్పండి. మన మొహమే. కేరళలో కోడల్ని తెచ్చుకోవాలంటే కట్నం ఎంత ఇస్తావు, నల్లగా ఉందా ఎర్రగా ఉందని చూడరు. మోకాళ్ళు చెప్పులు నల్లబండిలేవో చూస్తారు. ఎందుకు మోకాలు చెప్పులు నల్లబడతాయి? బాగా పనిచేసింది అని కేరళ పడి మోకాళ్ళ దగ్గర కోట బాగా కొడుతుందా లేదని, మోకాళ్ళ ప్రార్థన ఉందా లేదా చూస్తారు. అంటే ఎంత నల్లగా ఉంటే అంత ఇష్టంగా చేసుకుంటారు. ఎవరన్నా మీ మోకాళ్ళు చూసుకున్నారా? నలబడి ఎక్కడన్నా కొంచెం అన్నా ఒక పేడన్నా మరి కళ్ళు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా? కళ్ళ కింద నలుపు సారా వచ్చిందా ఎప్పుడన్నా? ఎందుకు వచ్చింది కళ్ళ కింద నలుపు సారా? వెలుపు కలిగి ప్రార్థన చేస్తే వస్తుంది. మన మొహాన్ని చూసుకోము, మన హృదయాన్ని చూసుకోము, మన ఆలోచన ఎదిగే దేవుడిని ఒక్కసారి ఆలోచన అడగాం. దేవుడి చిత్తం మన పక్షాన్ని అంటే అన్ని కార్యాలు ఒకదాని వెంబడి ఒకటి చక్క అయిపోతాయి. దేవుడి చిత్తానికి లోబడాలి. ఆయన అనుకున్నాడట, బాగా పంట పండేసింది కాబట్టి ఇక మనకు ఉన్నటువంటి గోడౌన్లు చాలా కాబట్టి పెద్దవి కట్టేసుకుందాం. వాటిని పడగొట్టేసి పెద్దవి కట్టేసి ప్రాణం తట్టాలంటే, ప్రాణమా తినుము రాకుము సుజించుము. ఇప్పుడు 100కి 90 మంది క్రైస్తవులు కూడా పాటించే పద్ధతి అదే. ఉన్నదాన్ని సమకూర్చుకుని దాచుకుందాం అనుకుంటున్నారు అంతే. అందుకే అన్నాడు, ఓ ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు దాచినది, నువ్వు సంపాదించింది, నీకు ఉంచుకున్నది అని ఎవరి కోసం ఉన్నది నీకు తెలుసా? అసలు రేపు మనం ఈ పూట ఈ సెకండ్ ప్రాణం పోతే మనల్ని ఎక్కడ పెడతారు మనకు తెలుసా? అసలు అప్పుడు వరకు అల్లారు ముద్దుగా ప్రేమించి పెంచుకున్న తల్లి అయ్యవచ్చు, తండ్రి అయ్యవచ్చు, కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, అల్లుడు వాళ్ళు ఎవరైనా కానీ ఎంతో అపరూపంగా పెంచుకున్న వారిని ఎక్కడ తేవాలా? ఎక్కడ కొడుకోబెడతారు? ₹1 పెట్టి ఇల్లు కొనుక్కుని ఇంట్లో ఉంచుతారా? ఇచ్చిన సెకండ్స్ తీసుకెళ్ళి బయట పడేస్తారు. కారణం ఇక దాంట్లో ఏం లేదు, ప్రాణం లేదు, జీవం లేదు కదా, అది ఒట్టిదే. దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? ఉన్నా దాచుకుంటారు ఇంట్లో. మా అమ్మ గుర్తుగా ఇల్లు ఎంతో కష్టపడి కట్టుకుందండి, మా అమ్మని ఇంట్లోనే ఉంచుకుంటాము అని ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారా? ఉంటారండి అసలు. కారణం ఏంటంటే సొంత ఆలోచన చేసి మనకి డబ్బుని ప్రేమిస్తాం కానీ మనిషిని ప్రేమించు. డబ్బు ఉంటేనే విలువ అంటున్నారు వాళ్ళ జనం. డబ్బున్నా కూడా విలువ ఎంతవరకే అంటే మనిషి బ్రతుకున్నంత వరకే. పేరు ప్రఖ్యాతులు విలువైనవి. మన ప్రవర్తన సరిగా ఉండాలి. రాజకీయ నాయకుడి పేరు ప్రఖ్యాతులు కాదు కావాల్సింది, డబ్బుతో వచ్చే పేరు ప్రఖ్యాతులు, మంచితనంతో వచ్చే పేరు కావాలి. నలుగురిలో మంచివాడిగా మనం బ్రతకాలి, మంచిగా బ్రతికి మంచిగా జీవించాలి, ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతకాలి, ఎవరిని ముంచేయకుండా బ్రతకాలి, ఎవరిది లాక్కోకుండా బ్రతకాలి, ఒక నెత్తి మీద చేతులు పెట్టకుండా బ్రతకాలి. అలా బ్రతికితేనే ఈ లోకంలో కష్టమైండొచ్చు కానీ రేపు రాబోయే రాజ్యం పరలోక రాజ్యంలో రాజులాగా బ్రతుకుతాం. ఇక్కడ 60-70 సంవత్సరాలు బ్రతికేది, అక్కడ 1000 ఏళ్ళు పరిపాలన. 1000 సంవత్సరాల రాజుగా బ్రతకాలంటే ఇక్కడ ఎలా ఉండాలి? ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పుదలు గలవారు ఉన్నామండి. ఒక్క రోజున 10 రోజులు ఉండగలమా? తింటాక లేకపోతే అనవసరంగా ఎక్కడికి వచ్చి కూర్చున్నాం.
ఎందుకు వచ్చింది ఈ స్థితి మనకి? దేవుడు కూడా అన్యాయస్తుడే, దేవుడు కూడా న్యాయం చేయడు మనకి అనుకుంటాం. కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు అనే ఆలోచన చేయాలి. నేను చాలా సార్లు చెప్పాను, మేము సేవకుడు కొత్తలో 43 రోజులు మేము ఎదుగుతున్నా ఉండి కాదు, ఉపవాసం ప్రకటించుకునేం కాదు, లేక తినడానికి లేక ఎవరో తెలీదు, పెద్ద పరిచయం ఎవరిని అడగలం. తినప్పుడు అడిగే దేవుని దగ్గర ఉంటే నేను చచ్చిపోతే తెలుసుకుంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చెయ్యి చాపి నేను అడగను, నువ్వు పిలుచుకున్నావు నువ్వు నమ్మదగిన వాడివి అని నేను మా అత్తగారికి కానీ మా అమ్మకి కానీ ఎవరికి చెప్పలేదు. మా పిల్లలకు కూడా తెలియదు, మేము అన్నం తినలేదు చాలా రోజులు దాకా, 25 రోజులు దాటేదాకా. ఆ తర్వాత దేవుడు 44వ రోజున నాకు సమృద్ధిగా ఇచ్చాడు. నేను అడిగింది ఏంటంటే, మా బియ్యపు రంగు 33 కేజీలు ఏమో పట్టింది. అది నిండిపోతేనే నేను అన్నం తింటాను, నిండేదాకా నేను వండుకోను. ఎందుకంటే నువ్వు నన్ను రమ్మన్నావు, నేను పిల్లలు తీసుకుని వచ్చాను, ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే నా బ్రతికేంటి అని అడిగాడు. ఆ 44వ రోజు 130 కేజీలు జీవిస్తుంది. ఈ ఊరి నుంచి జగన్ గారు తెచ్చాడు, ఆర్నారాయణ గారు తెచ్చారా, ఆయన 30 కేజీలు 10 కేజీలు తెచ్చాడు. మా అత్తగారు తెచ్చింది, మా అమ్మ తెచ్చింది, కట్టింపు నుంచి మా మేనత్త వస్తారు తరుణం ఆమె తెచ్చింది. ఈ ఊరు ఆయన పక్కన ఇక్కడ ఈ ఊరు ఆయన అక్కడ మా ఇంటి పక్కన అద్దుకునేవాళ్ళు. ఆమె ఒక 10 కేజీలు 7 కేజీలు ఇచ్చినారు. పోతురాజు ఎక్కడి నుంచి కొన్నూరులో ఉంటారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇచ్చారు. ఏమిటి ఎవరు చెప్పలేదు. అమ్మ ఒకే రోజు ఒకరు తెలియకుండా ఒకరు మొత్తం తెచ్చి ఇంట్లో పడేశారు. 130 కేజీలు చల్లవచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి దగ్గర దగ్గర 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మా ఇంట్లో బియ్యం అయిపోవడం నేను అడగను. ఇవి అయిపోవాలి మాకు ఎప్పుడు. కారణం ఏంటంటే మన సంపాదన, మన ఆలోచన, మన జ్ఞానము కొద్ది రోజులే ఉంటుంది. దేవుడిచ్చే ఆలోచన, దేవుడు నడిపించే నడిపింపు సదాకాలం ఉంటుంది. చివరి వరకు మనం గమ్యం చేరు వరకు నడిపిస్తాడు. మన ప్రతి పనిలో మొదటి ఆలోచన ఆయనదై ఉండాలి, మొదటి అడుగు ఆయనదై ఉండాలి, మొదటి మాట ఆయనదై ఉండాలి. మనం చాలా అనుకుంటుంటాం, నేను దేవుడికి అది ఇచ్చేస్తున్నాను ఇది ఇచ్చేస్తున్నాను అనుకుంటాం. దేవుడికి ఏమివ్వగలం? ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? అసలు తీర్చగలమా? ఆయనకి ఒక 5,000 ఇచ్చో 10,000 ఇచ్చో లేదా 1,00,000 ఇచ్చో రుణం తీర్చుకోగలమా? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఎందుకంటే మనం పాపులమై ఉండగా మనం రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని క్రయధనము చెల్లించి, మన పాపం కొరకు ఆయన రక్తాన్ని క్రయధనము చెల్లించి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మనము కూడా ఈ ధనవంతుల్లాగానే ఆలోచన చేస్తున్నాం. వచ్చిందానికి ఇచ్చేసాంగా. ఒక ఆయన అంటాడు చూసారా, జీలకర్రలో 5 అజ్జాలు ఒకరు 2 అజ్జాలు ఎవరికి వెళ్తే నీకు జీలకర్రలో దశంభాగం ఇచ్చాను, 10 నెలల దశంభాగం ఇచ్చాను, అన్నింటిలో ఇచ్చాను, 2 వారాలు ఉపవాసం ఉంటున్నాను అని ప్రార్థన చేస్తాను. ఒక ఆయన ఏమని చేస్తాడు, నీవు ఆకాశం వైపు కనులెత్తుటకైనను నాకు ధైర్యము సాలదు, నేను పాపిని రొమ్ము కొట్టుకుంటాను. రొమ్ము కొట్టుకున్న ఆయన ఎవడండి? సొంకరి. మనం ఎలా ఉన్నాం? సొంకర్లాగా ప్రార్థన చేస్తున్నామా, లేక పరిచర్యలాగా అన్నీ మాకేంటే ఇచ్చేస్తున్నాం కదా అనుకుంటున్నారేమో. అవి ఏమిచ్చి ఏవి తాత్కాలికమైనవి. ఆయన తీయవలసింది మన హృదయము, ఆయనతో ఉండవలసి విడిచిపెట్టాలి. వాస్తవంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు అదేనా చెప్పాడు. అతను 5-6 సంవత్సరాలు సరిపడా దాచుకోండి అని చెప్పాడా? ఏం చెప్పాడైనా? నక్కలకైనా నువ్వు గొర్రెలు ఉన్నాయి కానీ మనిషి అంటే మనిషికి లోపల ఇల్లు కూడా కట్టుకోవాల్సినంత అవసరం లేదన్నట్లుగా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇది శాశ్వతమైంది కాదు, ఇది శాశ్వతమైంది కాదు. ఇది మనకు నక్కలకు శాశ్వతం, జంతువులకు శాశ్వతమేమో కానీ మనకు మాత్రము శాశ్వతమైంది కాదు. మన శాశ్వత రాజ్యము పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో కట్టుకోవటానికి తగినటువంటి అర్హతను మనం ఇక్కడ ఉండగానే సంపాదించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఏం సంపాదించుకోవాలి?
ఇల్లు కట్టాలంటే ఏం కావాలండి? ఈ లోకంలో ఇల్లు కట్టుకోవాలనుకోండి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ డబ్బులు సంపాదించుకున్నావా లేదా? ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు సంపాదించుకున్నావా, పక్కన దగ్గర లాక్కొచ్చి కట్టుకుంటున్నావా? అలాగే ఇక్కడ ఎలాగో డబ్బులు సంపాదించుకుంటున్నామో పరలోకంలో గృహం కట్టుకోవడానికి మన హృదయాన్ని సంపాదించుకోవాలి, మంచితనాన్ని సంపాదించుకోవాలి. ఎలాంటి కష్టం వచ్చినా దేవుడిని విడవకుండా దేవుని యొక్క ఆత్మను మనం సంపాదించుకుని ముందుకు సాగాలి. అప్పుడు పరలోక రాజ్యంలో గృహం కట్టుకోగలం. మన బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్వాస్థ్యం అది, మన బిడ్డలకు ఇచ్చే ఆస్తి అది. ఈ లోకంలో అవన్నీ తాత్కాలికమైనవే, ఏది మనది కాదు. పాట కూడా ఉంది కదా, ఏది శాశ్వతం కాదు ఈ లోకం, నీది నాది అనేది. వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, స్టోరీలు చెప్తాం, ఏదో సాక్ష్యాలు చెప్తాం మనం, కానీ మన జీవితంలో మాత్రము దానిని సవి చూడట్లేదు. మరి ఎందుకని అంటున్నాడు? రుచి చూచి. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు మన స్థితి మనము అర్థం చేసుకుని మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి. మన స్థితి మనకు తెలుసు, మన ఆలోచన మనకు తెలుసు, మనం ఎలా ఉంటున్నామో మనకు తెలుసు. వేషధారణ కంటే మంచి మార్గం. వీళ్ళందరూ ఒకసారి కూర్చున్నారంటే అనుకోండి, అప్పుడు మనం మధ్యలో వచ్చాం. మన పరిస్థితి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏళ్ళ మీద ఏళ్ళ మీద అందరి గురించి ఇది మొత్తం సుట్టే చేసాం అనుకోని స్థితిలో అందరూ మధ్యలో వచ్చి కూర్చున్నారు. దాంట్లో రా కూర్చోని చెప్పి నన్ను కూడా కూర్చోవాలి. ఏం చేయలేదు. నేను ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరి గురించి ఏం మాట్లాడాలి అని మాట్లాడితే ధైర్యం ఉంటుందా? నిజం చెప్పినప్పుడు మనలోకి ఏమొచ్చేస్తుంది? ఇది ఏమో ఇది చెప్పేదేమో లేదు, ఏమో అది చెప్పిందేమో ఏమన్నా చెప్పి అసలు అక్కడ ఉండటానికి కూడా మనం ఇష్టపడం కాదు. పనుంది మళ్ళీ వస్తామని వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే మహర్షి గారి స్టోరీ ఉంటుంది, అందులో ఉంటుంది అన్నమాట. కమ్యూనిస్ట్ నాయకుడు, అంటే కమ్యూనిస్టులు అంటే అందరికి ఇల్లు ఇప్పిస్తారు, అన్ని ఇప్పించారు అన్నట్టుగా ఆయన అనుకోలేదు. చనిపోయారు పెద్ద నాయకుడు. చనిపోతే వచ్చేది ఇది బట్టి వచ్చి నరకానికి తీసుకెళ్తుంటే ఆయన అడిగాడు, అన్న నేను నరకానికి రావడం ఏంటి, నేను ఎంతమందికి ఇల్లు ఇప్పించాను, చాలా మందికి మంచి చేశాను అని చెప్పి పోట్లాడి పర్లాపోకి వెళ్ళిపోయాడు. ఈ లాగా అన్నా కూడా ఈయన లాక్కుని దురుక్కుని ఎడిపెట్టు లోపలికి ఈయన అడుగు పెట్టంగానే ఈయన చిన్నతనం నుంచి చేసిన పనులన్నీ నాకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి పెద్ద పెద్దగా, అర్థం కనుకున్నట్టుగా. ఈయన చిన్ననాటి నుంచి చనిపోయే వరకు ఎక్కడెక్కడ ఏం చేసాడు అన్నీ కనపడుతూ ఉంటే ఆయన అందరికి ఆయన పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ కాదు నా స్థలము, ఇది కాదు నా స్థలము, అదే నేను ఆయన అందరికి ఆయన అందరికి వెనక్కొచ్చి వెళ్ళిపోయాడు. దూకేసాడు ఆయన. ఎందుకంటే మన స్థితి అక్కడ కనపడుతుంది. అందుకనే దావీదు ఏం చేశాడంటే ఆయన గృహ లోపల అంటే ఒక పెద్ద కోట లోపల చేసినటువంటి పాపాన్ని దేవుడు చూడలేదండి. చూడలేదా? చూసి నాతాను ప్రవక్తను పంపిస్తే సరే అర్థమైంది. అర్థమయ్యాక నాతాను ప్రవక్త దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేశాడా? ఆయన దగ్గర ఒప్పుకొని వదిలేశాడా? వదలరా. బాహాటం. ఎందుకంటే రేపు దినాల్లో మరలా ఇది అక్కడ రిపీట్ అవ్వకుండా ఉండాలి. మరలా రేపు అక్కడ ఆటంకపరచుకుని ఉండడం కోసమైన సంత విధులోకి వెళ్ళి ఒప్పుకున్నాడు. మిద్దులెక్కి అరుచుకుంటూ చెప్పాడట. పరుపు తేలినట్లుగా ఏడ్చాడంట దేవుడి. ఒప్పుకొంతనం అలా ఉండాలి. అలాంటి జీవితము కలిగి ఉన్నవారే పరలోకరాజ్యం. ఈ లోకంలో మనం తినటానికి ఉండటానికి కొద్దిగా సంపాదించుకుంటూ నీతిగా బ్రతికితేనే ముందుకు సాగుతాం. కానీ డబ్బు మీద ఆశ పెరిగితే ఆటోమేటిక్గా పాపం వైపు పరుగులు పెడతాం. గమనించండి, గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ధనం వైపు మనం పరుగులు పెడితే 101% పాపానికి పరుగులు దాసోహం అయిపోయినట్లు. డబ్బు మితముగా సంపాదించుకోవాలి. మనకి ఏది ఎంత కావాలో అది తెచ్చుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. 100 రూపాయలు ఉన్నాక 100ని 1000 చేయాలని చూస్తాం. అంతేగాని ఆ 100తో సరిపెట్టుకుంటామా? సరిపెట్టుకోలేం. మితము కలిగి ఉండాలి. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపడుతుంది. ఎలా ఆశపడాలంటే మనకి ఎంత కావాలో అంత, ఎప్పుడు కావాలో అప్పుడు అడగాలి. ఆస్తి ఎంత సంపాదించే మితముండదు.
మృతము లేని దానికోసం ఆశపడితే ప్రియులారా ఖచ్చితంగా మనము తప్పుదారి పట్టేస్తాం. అందుకని ఆ తప్పుదారి నుంచి విడిపించబడాలి అంటే హితము కలిగి ఉండాలి. ఆస్తి పెరిగింది, గోడవలు పెంచుకున్నాడు, ధనాన్ని సమకూర్చుకున్నాడు, ప్రాణానికి చెప్పుకుంటున్నారు ఏమైనా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ వేళకు నువ్వు దాచుకున్నది ఏం చేసుకుంటావు? నువ్వు దోచుకున్నది ఏం చేసుకుంటావు? ఎవరుంటారో ఎవరు తింటారో తెలుసా నీకు? మనం ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాం అన్నది మనం గ్రహించుకుని బ్రతకాలి. మనకు తెలుసు మనం చేసే క్రియలు బట్టి మనము పరలోకం వెళ్తామో పాతాళంలోకి వెళ్తాం అన్నది మనకి. నేను చేసేది బట్టి నాకు తెలియట్లేదు అన్నవాళ్ళు చెప్పచ్చు. తెలియట్లేదా మనం చేసే క్రియలను బట్టి మనం ఎక్కడికి వెళ్తామో తెలుసు అండి, తెలీదా? ప్రతి లోపముని సరి చేసుకోవాలి. ప్రతి అవధేయతను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి మరుగైంది ఏది లేదు. మనం ఎన్ని దాచినా ఆయనకి మరుగైందంటూ ఎక్కడా లేదు. ఆయన చూస్తున్నాడు, మన ఆలోచన గమనిస్తున్నాడు, మన తలంపులను గమనిస్తున్నాడు ఆయన. అందుకని ధనవంతుడిలాగా కాక మనము సొంత నిర్ణయం తీసుకున్న వారుగా కాక దేవుడి చిత్తాన్ని అడిగేవారు ఉండాలి. దేవుడి చిత్తం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూడాలి. దేవుడి చిత్తం మన పక్షాన ఏమైందో ఆ పక్షాన మనం ఆయనని అడిగినప్పుడు కార్యం చేస్తే అది ఎన్నటికీ తిరుగు లేకుండా ఉంటుంది. శాశ్వత కాలం నిలబడుతుంది. ఆస్తి కావచ్చు, ప్రేమ కావచ్చు, ధనం కావచ్చు, బంధుత్వం కావచ్చు, వీటన్నిటికంటే విలువైంది ఆయన ప్రేమ, విలువైంది ఆయనతో స్నేహం. ఆ విలువైన వాటిని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉన్న వ్యర్థాన్ని విడిచి వ్యర్థమైన వాటి కోసం పరుగులు పడుతున్నాం. కానీ ఆ వ్యర్థమైనది పిల్లరా మనం కూడా ఆ వ్యర్థమైన వాటి వైపు నడిపిస్తుంది. చూడండి, ఇప్పుడు 4 గొర్రెలు కొనుక్కున్నాం అనుకోండి, అవి ఎక్కడ నడిపిస్తే మనల్ని? పచ్చగడ్డి ఉన్న చోటుగా, అశుద్ధం ఉన్న చోటుగా. అదే 4 పందులు కొనుక్కున్నాం అనుకోండి, ఎక్కడ నడిపిస్తే మనల్ని? అశుద్ధం ఉన్న వైపుగా, లేక పచ్చగడ్డి ఉన్న వైపు నడిపిస్తుంది, మురుగుగోతులోకా, లేక మంచి కాలంలోకి నడిపిస్తుంది. మరి మన బుద్ధి ఎలా ఉంది? ఇప్పుడు గొర్రెలకు వల్లే మన బుద్ధి ఉందా, లేక ఎలా ఉంటుందో ఆలోచించేయండి. అదే మేము తిట్టట్లేదు పందులని, భావం చెప్తున్నాను, అర్థం అవుతుందని భావం చెప్తున్నాను. మనం ఎలా ఉండాలంటే మంచి మార్గంలో నడిచేవారు. గొర్రె అంటే తన యజమానుడి యొక్క స్వరము ఎరిగించేది. అటు గొర్రెలు కాకపోతే ఎక్కడెక్కడ ఉన్న గొర్రెలు అంటే వచ్చేస్తాయి. అట్లా చెప్తాయా? అది ఎలా కాదు, గురన్న ట్రియన్ ఎన్నన్నా అవి కూడా గురు అనుకోండి. ఇంకా ఎందుకంటే దాని లక్షణం, దాని నైజం అది. గొర్రె మేత కనుకొని దగ్గర పరిగెత్తుకెళ్ళినా ఇది ఏలో లేకపోతే క్యాప్ వేస్తారు. ఏంగానే అన్నీ అంతగా మనం కూడా మన యజమానుడు స్వరం ఎరిగిన వారు ఉండాలి. ఆయన మనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. అయితే ఆ స్వరాన్ని మనం గుర్తెరిగితే మనం కూడా చక్కని మార్గంలో నడుస్తాం. గుర్తెరగలేకుండా మనం ఎలా ఉండాలంటే మందమతితనము మనలోకి వచ్చేసింది. ఆయన్ని ఆరాధిస్తున్నాం కానీ పెదవులతో ఆరాధిస్తున్నాం, హృదయం అంతటితో ఆరాధన చేయట్లేదు. అందుకనే మన హృదయం మందమైపోయింది, మన చెవులు మందమైపోయిన స్వరం వినటానికి లేకుండా. ఆయన అడగాలి, ప్రభా నీ స్వరం వినే చెవులు నాకు దయచేయండి. నీ స్వామిని గ్రహించి నాయనా మేము నిన్ను వెంబడించే మనసు, జ్ఞానము, గ్రహింపు మాకు దయచేయండి అని అడగాలి. మనందరం కూడా అట్టివారికి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. శంకర వలె ప్రార్థన కలిగిన ఉండాలయ్యా. శంకర లాంటి జీవితం మాకు దయచేయండి అని మనందరం ప్రార్థన చేద్దాం. ధనవంతులు లాంటి స్వభావం మాకు వద్దు. ధనవంతుడిలాగా మా ఆలోచన, మా సొంత జ్ఞానం చేయడానికి వీల్లేదు ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్యా, నీ బంగారు వందనాలు ప్రభా. మా పాపములను ఒప్పుకుని విడిచిపెట్టు మాకు నేర్పించండి. ధనము కోసము పరుగులు పెట్టేవారుగా ఉంటున్నాం.
వ్యర్థమైన వాటి కోసం పరుగులు పెట్టేవారు ఉంటున్నాం. వాటి స్థితి నుంచి విడిపించండి నాయన. పాపపు ఊబులో దిగిపోతున్నాం, ధనాపేక్ష అనే ఊబులో దిగిపోతున్నామయ్యా. అది పాపపు ఊబి. ఆ పాపపు ఊబి నుంచి, పాతాళం నుంచి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని నిలబెట్టండి నా తండ్రి. సొంకరి వలె ప్రార్థన చేయటం నాయన, రొమ్ము పట్టుకుంటూ నీ సన్నిధిలో నాయన పెనుగులాడటం మాకు నేర్పించండి. మా ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం మాకు నేర్పించండి అయ్యా. నువ్వు కాక మాకెవరు సహాయం చేయలేదు. ఏ రోజు ప్రతిరోజు సంపాదించిన దాచుకుందాము అనుకుంటున్నాం. బిడ్డలకు దాద్దాం, మా మనవలకు మనవరాల సంతతికి దాద్దాం అనుకుంటున్నాం. కానీ మేము ఎలా ఉంటున్నాం, మా బ్రతికేంటి, మా స్థితిగతులు ఎలా ఉన్నాయని మేము ఆలోచించలేకపోతున్నాం. మా బిడ్డలకు మేము రక్షణ భాగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆస్తికర్తలుగా చూస్తున్నాం కానీ రక్షణ భాగ్యంలోకి నడిపించలేకపోతున్నాం. పరలోక శ్వాసాన్ని ఇవ్వలేకపోతున్నామయ్యా. వారికి ఇవ్వాలంటే మొదటిగా మేము పొందుకోవాలి కదా నాయన. అటు పొందుకునే స్థితి మాకు దయచేయండి. మా బిడ్డలకు వారసత్వ హక్కుని పరలోక రాజ్యమై ఉండాలి. నా బిడ్డలు నాయన నిన్ను వెంబడించేవారై ఉండాలి. నీ పనిలో జత పనివారై ఉండాలి. నీ తోటలో ప్రథమ పనివారమై ఉండాలి మా బిడ్డలయ్యా. అతి కృప మాకు దయచేయండి. అలాగ మా బిడ్డలను నడిపించడం మాకు నేర్పించండి. మా కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడి నాయన, మా కొరకు ఎన్నో కష్టాలు బాధలు నాయన, నీ ఆఖరికి నీ ప్రాణాన్ని బలిగా పెట్టావయ్యా. అయినా నేను కూడా నా బిడ్డల కోసము, నా సంఘం కోసము, నా బంధువుల కోసము, మా గ్రామం కోసము, మా రాష్ట్రం కోసం, మా దేశం కోసం ప్రభు అంగలార్పటం మాకు నేర్పించండి. పెనుగులాడటం మాకు నేర్పించండి అయ్యా. ఆయన నాది నేను అనే సుబుద్ధిని తీసివేయండి. ఇది మాది మనది అనుకునేటువంటి స్వభావం మాకు దయచేయండి. గొర్రెలాగా నాయన నీ స్వరం వినే స్వభావం మాకు దయచేయండి అయ్యా. ఎత్తబడిన వాటికి మా హృదయంలో నాయన నెవరు వేసుకోండి. ఆవు వలే నాయన, ఆవు ఎలాగో తిని నెవరు వేస్తుందో అలాగే నెవరు వేసుకోవటం మాకు నేర్పించండి నాయన. ప్రభావి సహాయం చేయండి. మీ కృప దయచేయండి. మీ ఆత్మ తోడుగా ఉంచండి. ఈ లోకాశి మీద జయం దయచేయండి నాయన. ఇప్పుడు నాయన ఈ రొట్టె ద్రాక్షస్ కార్యక్రమంలోకి మేము వెలుచుండగా మాతో మీరు ఉండండి. మీ ఆత్మ తోడుగా ఉంచండి నాయన. మీ కృపలో మమ్మల్ని నింపండి నాయన. ప్రతి విషయంలో నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకుని పెద్దవాళ్ళ వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుతున్నమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.